తెలంగాణలో ఏఐ స్టార్టప్ విలేజ్ అని నిర్మిస్తారట. ఒక ఊరునే నిర్మిస్తారట. ఏఐతో కూడిన ఒక ఊరునే మన ముఖ్యమంత్రి గారు నిర్మిస్తారట. ఏఐ ఒక శక్తివంతమైన మలుపు. మానవ చరిత్రలో అగ్ని, చక్రం, వ్యవసాయం, విద్యుత్, ఇంటర్నెట్ వంటి ఆవిష్కరణలు ప్రపంచ గమనాన్ని ఎలా మార్చాయో మనందరికీ తెలుసు. ఏఐ కూడా అలాంటి విప్లవాత్మకమైన సాంకేతికతే. మానవ పరిణామ క్రమంలో ఇది అత్యంత శక్తివంతమైన మలుపు అని రేవంత్ అభివర్ణించారు. మునుపటి యంత్రాల మాదిరి కాకుండా ఏఐ స్వయంగా నేర్చుకోగలదని. స్వయంగా ఏది నేర్చుకోలేదు. ఏఐ స్వయంగా ఎట్లా నేర్చుకుంటుందండి? అది టెక్నాలజీనే. టెక్నాలజీ అంటేనే మానవుని చేతిలో రూపుదిద్దుకున్న పరికరం అనే అర్థం. స్వయంగా నేర్చుకోగలదని ఎట్లా చెప్తాను? ఉరుకు అంటేనే ఉరుకుతుంది రోబో. అది పట్టుకొని ఇటు రా అంటేనే పట్టుకొని వస్తుంది. ఆడ కూసో అంటేనే కూసుంటుంది. లే అంటే లేస్తుంది. కాషన్స్ ఇవ్వకపోతే ఏఐ పని చేయదు. దాన్ని పట్టుకొని స్వయం మీదేవన్నట్టు చెప్పబడుతుంది. విశ్లేషించగలదని, నిర్ణయాలు తీసుకోగలదని గుర్తు చేశారు. రోబోటిక్స్తో కలిసినప్పుడు యంత్రాలు మేధస్సుతో పాటు పనిచేసే సామర్థ్యాన్ని కూడా పొందుతాయన్నారు. ప్రపంచ ఏఐ పోటీ ఇప్పటికే ప్రారంభమైందని, కొన్ని దేశాలు, కంపెనీలు ముందంజలో ఉన్నాయని సీఎం వివరించారు. గత పారిశ్రామిక విప్లవాల సమయంలో జరిగిన నష్టాలను గుర్తుపెట్టుకొని ఈసారి భారత్ అలాంటి తప్పిదం చేయకూడదని రేవంత్ హెచ్చరించారు. సేవలు, సాఫ్ట్వేర్ రంగాలలో విజయం సాధించిన భారత్ ప్రపంచ స్థాయి కోర్ టెక్నాలజీ ఉత్పత్తుల్లో కూడా నాయకత్వం వహించవలసిన అవసరం ఉందని ఆకాంక్షించారు. మొత్తానికి ఇప్పటివరకు అన్ని చేసిండు కానీ ఒక్క ఏఐ తీసుకురాలి. ఇక్కడ ఏమన్నాడు మన ఏం సిటీ, అది ఫార్మా సిటీని ఫ్యూచర్ సిటీ అన్నాడు. ఆ ఫ్యూచర్ సిటీ కట్టేసిండు. ఇక ఇప్పుడు కొత్తగా ఏఐ సిటీ కడతాడట. ఫ్యూచర్ సిటీ కట్టేసిండు, ఎక్కడి జాగాలు వాళ్ళకి పంచిండు, రైతు భరోసా వేసిండు. ఇక ఏఐ సిటీకి సంబంధించిన స్టార్టప్ విలేజ్ ఒకటి నిర్మిస్తే ఇక అన్నీ నెరవేర్చినట్టే. 420 హామీలు నెరవేర్చినట్టే.